నంద్యాల దేవనగర్లోని బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. బీసీ సంఘ నాయకులు పృథ్వీరాజ్, రమణయ్య గౌడ్ తదితరులు హాస్టల్ పరిస్థితిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్వయంగా హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ బైరెడ్డి శబరికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ తో కలిసి హాస్టల్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ విద్యార్థులకు అందుతున్న వసతులు, భవనం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకప్పుడు సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థులతో కళకళలాడిన బీసీ హాస్టల్లో ప్రస్తుతం కేవలం 40 మంది వరకు విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఎంపీ తెలిపారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హాస్టల్ పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి కీలక ప్రకటన చేశారు. ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంపీ హామీపై టీడీపీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజు, రమణయ్య గౌడ్, టీడీపీ జిల్లా నాయకులు జిల్లాల శ్రీరాములు, దిలీప్ కుమార్, బీసీ సంఘ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతవరకు వస్తే మొత్తం సిఆర్ వస్తే అప్పుడు బాగా నీట్గా మనం ఇక్కడ మరి ఒకప్పుడు 300 మంది ఉండి కలకలలాడింది. మారిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఎవరు ఇన్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ ఓపెనింగ్ చేసినది రామనాథ్ రెడ్డి. వాళ్ళకి అడిగినాము, అందరిని అడిగినాం మేడం. ఇప్పుడు మీరు మా మంత్రి గారు ఈరోజు ఇక్కడ నంద్యాల టౌన్లో ఫెరోజ్ గారు, మన ఫయాజ్ గారు, అలాగే నేను ఇద్దరం కలిసి ఇక్కడ బీసీ హాస్టల్ ఒకసారి సందర్శిద్దామని వచ్చాము. ఈ హాస్టల్లో ఏంటి అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయ్యి, అట్లాగే పోయిన వైసీపీ హయాంలో కూడా పాపము బీసీ హాస్టల్ మాకు బిల్డింగ్ కట్టించండి అంటే ఎవరు ఏమీ పలకలేదు. కాబట్టి ఈరోజు పిల్లలు ఆనాడు స్ట్రెంత్ మనకు 300 మంది ఉంటే ఈరోజు బీసీ హాస్టల్లో స్ట్రెంత్ 50కి పడిపోయింది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక. ఖచ్చితంగా ఈరోజు ఫారూక్ గారు తర్వాత నేను ఇద్దరం కలిసి మన సవిత గారిని కూడా కన్సల్ట్ అయ్యి ఎలా ముందుకు వెళ్ళాలి, అట్లాగే దీని నుంచి ఎంపీ గ్రాంట్స్ కింద ఖచ్చితంగా ఒక 50 లక్షల వరకు రిలీజ్ చేయడం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఏమన్నా మనం నిధులు, స్కీమ్స్ ఉన్నాయా, నిధులు ఏమన్నా తీసుకురాగలుగుతామా అనేది చూసుకొని ఖచ్చితంగా ఈ బీసీ హాస్టల్ని ఖచ్చితంగా ఒక మంచి బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని మా కోరిక. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నేను అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి. దీన్ని డెఫినెట్గా ఎంపీ గారు హామీ ఇచ్చారు, మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. ఎస్టిమేట్ దగ్గర 4 కోట్లు ఎస్టిమేట్ వేశారు, కానీ ఆ ఎస్టిమేట్ సరిపోదు, ఇంకా డబ్బులు కావాల్సి వస్తుంది. అక్కడ కూడా ప్రామిస్ చేశారు సెంట్రల్ స్కీమ్స్లో ఏమో ఉన్నా అక్కడి నుంచి హెల్ప్ చేస్తారని, ప్లస్ వాళ్ళ నిధుల నుంచి కూడా హెల్ప్ చేస్తారని ప్రామిస్ చేశారు. మేము డెఫినెట్గా దీన్ని కొత్తగా కట్టి మా పీరియడ్లోనే కంప్లీట్ చేసేటట్టు చూసి మీ అందరికీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా స్ట్రెంత్ పెంచాలి. ఇది బీసీలు కాదు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి పిల్లలకు ఇక్కడ అకామిడేషన్ వచ్చేటట్టు, ఈ అకామిడేషన్ వచ్చేటట్టు డెఫినెట్గా చూస్తాం. అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు పృథ్వీరాజ్ యాదవ్. ఈరోజు
దేవనగర్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ చాలా శిథిలావస్థలో ఉంది. ఈరోజు ఎంపీ గారు శబరమ్మ గారు మరియు గతంలో మినిస్టర్ గారు కూడా ఎన్ఎండి ఫరూక్ సార్ కూడా ఈ విధంగా మనం ఖచ్చితంగా మన బీసీ హాస్టల్ని డెవలప్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో మాట్లాడడం జరిగింది. మేడం గారు ప్రత్యేకంగా ఈరోజు ఫయాజ్ అన్న గారు బీసీ హాస్టల్ను విజిట్ చేశారు. చాలా త్వరగా నిధులు రిలీజ్ చేసి బీసీ హాస్టల్ను పునర్నిర్మించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మాకు నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. చాలా వరకు దాదాపు ఈ జిల్లా కాకముందుకే 350 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు జిల్లా అయిన తర్వాత దాదాపు 1000 మంది వరకు స్ట్రెంత్ వస్తారు. దానికి తగిన ప్రణాళికతో బిల్డింగ్ దృఢంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై బీసీ. శిథిలావస్థకు వచ్చిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ను పార్లమెంట్ సభ్యురాలు శబరి గారు అలాగే మినిస్టర్ కొడుకు ఫయాజ్ గారు సందర్శించి ఈ అభివృద్ధి ఈ డిమాలిష్ చేసి పడిపోయిన భవనాలంతా పడగొట్టేసి కొత్తవి కట్టించడానికి వాళ్ళ నిధులు ఇస్తామని చెప్పి తెలియజేసినందుకు బీసీ సంఘంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంతకుముందు 350 మంది పిల్లలు చదువుకునేవారు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఈరోజు 50 మందికి కూడా ఉండడానికి కష్టంగా బయట అద్దెకు తీసుకొని చేస్తున్నారు. జిల్లా స్థాయి అయింది కాబట్టి బీసీ వెల్ఫేర్ దాన్ని ఇంకా పెద్దగా చేసి 1000 మంది నుంచి 2000 మంది పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకొని నిధులు తొందరగా విడుదల చేసి నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. జై బీసీ, జై పూలే. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.